రెడీ అయితే అయ్యాను, బట్ బయట వర్షం పడుతుంది. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. సో ఈరోజు లెట్స్ క్యాప్చర్ సమ్ క్లిప్స్ ఫ్రమ్ మై డే. రెడీ అయితే అయ్యాను, బట్ బయట వర్షం పడుతుంది. అవుట్ఫిట్ ఏంటి చేంజ్ అయింది అనుకుంటున్నారా? అప్పటికి వర్షం ఆగిపోయింది, బట్ మార్నింగ్ టైం కదా మళ్ళీ వస్తుందేమో అని డాడీ అతి జాగ్రత్త. సో వేపించి తీసుకెళ్ళిపోయాడు. బస్ అయితే ఎక్కించినాడు. అటుపక్క ఒక అవ్వ, ఇటుపక్క ఒక ఆంటీ పడుకున్నారు. 2 days నుంచి కొంచెం సాడ్గా ఉంది. అది లాస్ట్లో ఎండింగ్లో మీకే తెలుస్తుంది. అక్కడ అమ్మ చెప్తుంది తన కూతురు మట్టి గాజులు తీసుకొచ్చిందంట. మీరు కూడా చూడండి ఎంత హ్యాపీనెస్గా. నిన్ననే వేసుకునేవి ఇట్లనే ఉంటాయంట, కలర్ ఇట్లా ఉంటాయంట. అలా అప్పుడప్పుడు స్ట్రేంజర్స్తో మాట్లాడితే భలే అనిపిస్తుంది కదా. మీకు ఎలా అనిపిస్తుందో డూ కామెంట్. హైదరాబాద్ అయితే వచ్చేసాము. ఇంకా ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాను. కాసేపు వర్క్ చేసుకున్నాను. మా టీంతో లంచ్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము ముందు డేనే. సో ఆఫీస్కి వచ్చేసి నియర్లో ఇన్ఆర్బిట్ మాల్ అయితేనే దగ్గరలో ఉంటుందని అక్కడికే క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోయాము. ఇంతకీ సాడ్ ఎందుకున్నా, మళ్ళీ టీం లంచ్ ఏంటి, ఇదంతా మీకు డౌట్ రావచ్చు కదా. ఈరోజు నా లాస్ట్ వర్కింగ్ డే. యాక్చువల్లీ షార్ట్ పీరియడ్ నేను ఈ కంపెనీలో ఉన్నది. వెళ్ళిపోవడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవి నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తాను. బట్ నేను మా టీంతో చాలా కనెక్ట్ అయ్యి ఉండే. సో కొంచెం టైం స్పెండ్ చేస్తాము అనేసి మేము లంచ్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కొన్ని ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము, దెన్ తిన్నాము. కొంచెం సాడ్గా ఉంది. అంటే నాతో మా టీం వాళ్ళు చాలా బాగుండేవాళ్ళు. అంటే ఏదన్నా హెల్ప్ కావాలన్నా కూడా. స్టిల్ ఈ జర్నీ కూడా తర్వాత కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను, మంచి ఫ్రెండ్స్ లాగా. ఈ వీడియో మా టీం వాళ్ళు పక్కా చూస్తారు. థ్యాంక్ యూ. ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేను మీకు. రిటర్న్ అయిపోయాం. ఇక్కడ స్టాల్స్ పెట్టినారు ఆఫీస్ ముందు. సరిపోతాయా? మళ్ళీ ఆఫీస్కి వచ్చేసి కొన్ని ఐటీ ఫార్మాలిటీస్ ఉండే, అవి ఫినిష్ చేశాను. మిక్స్డ్ ఎమోషన్స్ ఉండే, లైక్ సాడ్, టెన్షన్. ఆ టైంలో ఏం చేస్తున్నా నాకు అర్థం కాలేదు. టైం షీట్ ఫిల్ చేయకుండానే ల్యాప్టాప్ సబ్మిట్ చేశాను. మళ్ళీ వెళ్ళేసి డేటా రిమూవ్ చేయలేదన్నాక తీసుకొని మళ్ళీ సబ్మిట్ చేసి ఇచ్చేసాను. అండ్ మా టీం వాళ్ళు లెటర్ అండ్ గిఫ్ట్ ఇచ్చారు. చాలా హెల్ప్ఫుల్ అవుద్ది. థ్యాంక్ యూ. అండ్ ఈ మెమోరీస్ అన్ని నేను ఒక వీడియోలో ఉంచుకోవాలని ఈ వీడియో తీసుకున్నాను. అండ్ మిస్ యూ సో మచ్. అండ్ థ్యాంక్స్ ఫర్ డిఎన్బి ఆల్సో. అంతే వీడియో. బాయ్ బాయ్.